వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠం. తమిళ రాజకీయాల్లో ఇది ఒక అరుదైన ఫీట్. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలకు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుని ఇప్పుడు ఎంకే స్టాలిన్ సొంతం చేసుకోబోతున్నారా? అన్నా డిఎంకే కోటను బద్దలు కొట్టి డిఎంకే జెండాను రెపరెపలాడించిన స్టాలిన్ మ్యాజిక్ మళ్ళీ పనిచేస్తుందా? ముఖ్యంగా మహిళా ఓటర్లే లక్ష్యంగా సాగుతున్న ఆయన సంక్షేమ మంత్రం ఈసారి గట్టెక్కిస్తుందా? ఆ టీవీ డీటెయిల్డ్ రిపోర్ట్. తమిళనాడు పాలిటిక్స్ అంటేనే ఒక ఎమోషనల్ డ్రామా. అక్కడ కేవలం పాలన బాగుంటే సరిపోదు, ప్రజల మనస్సు కూడా గెలవాలి. 5 ఏళ్ల క్రితం కరుణానిధి లేని లోటు స్పష్టంగా కనిపించింది. అప్పుడు స్టాలిన్ వల్ల అవుతుందా అని అందరూ విమర్శించారు. వాళ్ళందరి నోర్లు మూయిస్తూ అఖండ విజయంతో సీఎం పీఠం ఎక్కారు స్టాలిన్. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పుడు అన్నా డిఎంకే మీద ఉన్న కోపం స్టాలిన్కు ప్లస్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన గెలుపోటమిలను డిసైడ్ చేసేది ఆనాటి వ్యతిరేకత కాదు, ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన పాలనే. ఈ ఎన్నికల్లో స్టాలిన్ నమ్ముకున్న అతిపెద్ద అస్త్రం మహిళా ఓట్ బ్యాంక్, ఫ్రీ బస్, నెలవారీ భృతి. చూడ్డానికి ఇవి మామూలు స్కీమ్స్ లాగా అనిపించవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో సీన్ వేరేలా ఉంది. ముందుగా ఫ్రీ బస్ స్కీమ్ గురించి చూద్దాం. పొద్దున్నే లేచి పనులకు వెళ్ళే కూలీలు, బుట్టలు అమ్ముకునే తల్లులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే చెల్లెమ్మలు, వీరందరికీ ఈ స్కీమ్ ఒక వరంలా మారింది. జేబులో పైసా లేకపోయినా బస్ ఎక్కే ధైర్యం ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఊళ్ళల్లో వింటే స్టాలిన్ మా అన్న అనే మాట గట్టిగా వినిపిస్తుంది. ఇక ఆ నెలవారీ భృతి, ఇది కేవలం అకౌంట్లలో పడే డబ్బు కాదు, తన తండ్రి కరుణానిధి పేరు మీద స్టాలిన్ ఇస్తున్న ఒక భరోసా. నెలాఖరు వచ్చేసరికి ఆ 1000 రూపాయలు చేతికి వస్తుంటే ఆ ధైర్యమే వేరు. లక్షలాది మంది ఆడబిడ్డల అకౌంట్లలో సైలెంట్గా పడుతున్న ఈ నగదు పోలింగ్ బూత్ దగ్గర ఓట్ల వర్షం కురిపిస్తుందా? ఇదే ఇప్పుడు పాలిటిక్స్లో బిగ్గెస్ట్ క్వశ్చన్. తాజాగా వస్తున్న ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే తమిళనాట నరాలు తెగే ఉత్కంఠం కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ లాంటి సర్వేలు డిఎంకే కూటమికి 125 నుంచి 145 సీట్లు ఇచ్చి మ్యాజిక్ ఫిగర్ దాటేస్తారని చెప్తున్నాయి. కానీ యాక్సిస్, మై ఇండియా లాంటి సంస్థలు మాత్రం షాకింగ్ న్యూస్ ఇస్తున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఏకంగా 98 నుంచి 120 సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ఆశ్చర్యం లేదంటున్నాయి. మరోవైపు అన్నా డిఎంకే కూడా 114 నుంచి 124 సీట్లతో గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మొత్తానికి చూస్తే ఇది 2 వే కాస్త 3 వే ఫైట్, అంటే త్రిముఖ పోరులా మారిపోయింది. స్టాలిన్ తర తండ్రికి కూడా సాధ్యం కానీ సెకండ్ టర్మ్ రికార్డును అందుకొని హిస్టరీ క్రియేట్ చేస్తారా? లేక కొత్తగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ మ్యాజిక్ చేసి అందరికీ సినిమా చూపిస్తారా? ఏం జరుగుతుందో వేచి చూడాలి. అయితే తమిళనాడు చరిత్రలో ఒక పార్టీ వరుసగా 2 సార్లు గెలవడం అనేది ఎంజీఆర్ తర్వాత జయలలితకు మాత్రమే సాధ్యమైంది. దిగ్గజ నేత కరుణానిధికి కూడా సాధ్యం కాని ఈ రికార్డుని ఇప్పుడు ఆయన కొడుకు స్టాలిన్ అందుకోవాలని చూస్తున్నారు. తన తండ్రి ఆశయాలకు మోడర్న్ టచ్ ఇస్తూ ద్రవిడియన్ మోడల్ పాలనను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంలో స్టాలిన్ ఇప్పటికే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఒకవైపు సంక్షేమ పథకాలు ఊపునిస్తున్న క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, కూటమి రాజకీయాలు, ప్రతిపక్షాల వ్యూహాలు
స్టాలిన్కు సవాళ్లు విసురుతున్నాయి. ధరలు పెరుగుదల, యువతలో నిరుద్యోగం వంటి అంశాలను అడ్డం పెట్టుకొని ప్రత్యర్థులు దాడి చేస్తున్నారు. కానీ స్టాలిన్ ధీమా మాత్రం మహిళా లోకంపైనే ఉంది. సంక్షేమం వర్సెస్ సెంటిమెంట్, రికార్డుల వర్సెస్ రియాలిటీ. స్టాలిన్ వేస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు తమిళ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తుంది. జయలలిత మరణం తర్వాత వాక్యూమ్ ఏర్పడిన తమిళనాడులో తానే అసలైన నాయకుడినని నిరూపించుకున్న స్టాలిన్ ఈ ఎన్నికల్లో మళ్ళీ మ్యాజిక్ చేస్తారా? స్టాలిన్ మ్యాజిక్ పనిచేసి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారో లేదో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.